నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ గ్యాప్ వచ్చిందో లేక తీసుకుందో కానీ టిల్లు స్క్వేర్ కి ముందు న్యాచురల్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కి పెద్దగా సినిమాలు లేవు కాబట్టే తన స్వభావానికి విరుద్ధంగా టిల్లుతో చిందేసిందన్న వారు కూడా ఉన్నారు. ఏది ఏమైతేనేం టిల్లుతో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఆమె లిస్ట్లో పలు సినిమాలు వచ్చి చేరాయి. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో ఆక్టోబస్, సినిమా బంటి దర్శకుడితో పరదా చేస్తోంది. తమిళం నుంచి పేట్ డిటెక్టివ్ అనే చిత్రాన్ని చేస్తోంది. ప్రణీష్ విజయన్ దీనికి దర్శకుడు. అలాగే మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ధృవిక్రమ్ హీరోగా, సెల్వరాజ్ దర్శకత్వంలో పా రంజిత్ నిర్మాతగా చేస్తున్న మూవీలోనూ చేస్తోంది. ఫైనల్గా లాక్డౌన్ అనే ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్కి కూడా కమిట్ అయ్యింది. ఏఆర్ జీవా దీనికి దర్శకుడు. ఇదే కాకుండా భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్లో ఒక మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా మొత్తం 5 సినిమాలతో అనుపమ ఫుల్ బిజీగా మారింది. 2015లో వచ్చిన మలయాళ మూవీ ప్రేమం ఆమె మొదటి సినిమా. తెలుగులో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఆ ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పరిచయం అయింది. ప్రెజెంట్ హీరోయిన్గా 15 సినిమాలకి పైన చేసింది.